సో ఫస్ట్ హీరో యోగేష్ ఏంటి, ఎలా అసలు ఈ త్రిముఖకి ఎలా శ్రీకారం ఎలా చుట్టారు ఏంటి? మన డైరెక్టర్ రాజేష్ గారు ప్రొడ్యూసర్స్తో స్టోరీ డిస్కస్ చేశారు. డిస్కస్ చేసి ఇంకా వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. ప్రొడ్యూసర్స్ యూఎస్లో ఉంటారు. సో వాళ్ళకి నచ్చి ఇంకా వాళ్ళు ఎవరిని తీసుకుందాం ఏంటి అని ఇంకా కాస్టింగ్ 1 by 1 స్టార్ట్ చేశారు. ముందు వేరే హీరో అనుకున్నారు. తర్వాత సన్నీ లియోన్ గారు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో అప్పుడు హీరో కొత్త వాళ్ళతో వెళ్దాము అనుకోవటం, నాతో మాట్లాడటం, ఇంకా నేను డెబ్యూ చేయటం జరిగింది. అంటే సన్నీ లియోన్ కాబట్టి ఓకే చేశారా మీరు? ఎలా నేను డెబ్యూనే కదా సార్. సో నాకు ఎలా మంచి స్టోరీ పడితే చాలు అన్న దీంట్లో నేను ఉన్నాను. అనుకోకుండా ఇంత పెద్ద ఆర్టిస్ట్తో చేయటం అంటే నా ఫేస్ తప్ప ఎవరిది కొత్త ఫేస్ ఉండదు మూవీ మొత్తం మీద. సో అంత బాగా ప్లాన్ చేసి చేయటం చాలా ఆనందం. ఓకే, రాజేంద్ర గారు ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం అంటే మనం ఇంతకుముందు కలిసినా కూడా నా ఇంటర్వ్యూ రూపంగా ఫస్ట్ టైం ఎలా అసలు ఎలా అనిపిస్తుంది? మీరు తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఎలా ఉంది మీకు? అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కొద్దిగా భయంగా ఉంది, బట్ ఓకే తెలవా, ఇది ఇంట్రెస్టింగ్ గేమ్ ఇది నిజంగా. ఎలా అంటే యాక్టింగ్ చేయటం ఈజీగా ఉందా, ఇంటర్వ్యూలు ఇవ్వటం ఈజీ అనిపిస్తుంది? ఓకే, కమింగ్ టు త్రిముఖ. జనరల్గా ఒక హారర్ ఫిల్మ్ అనగానే తమిళ్లో మ్యాక్సిమం తమిళ్లో అన్ని ఏ హారర్ సినిమా చూసినా ముట్టై రాజేంద్ర లేకుండా హారర్ ఫిల్మే ఉండదు నాకు తెలిసి. అంటే ఇక ఏదో ఒకటో రెండో మిస్ అవ్వచ్చేమో కానీ నీ కాల్ షీట్లు దొరక్క అది కూడా. సో ఎలా ఎలా అనిపిస్తుంది అట్లా? ரொம்ப ఇంట్రెస్టింగ్, நல்லா మంచిగా ఉంది సార్ మనకు చేసేది. ఇంకా ఏ పిక్చర్ చేస్తే కూడా మన ఇన్వాల్వ్ అయ్యి చేసేయాలి కదా సార్, డైరెక్ట్ అలాగే చెప్పేది అంతా మస్తు సంతోషంగా ఉంది సార్ మాకు. అంటే ఇన్ని హారర్ ఫిల్మ్ చేశారు కదా, సో వాటన్నిటికీ త్రిముఖకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది స్టోరీతో అలాగే పోతుంది సార్, మనకు చాలా ரொம்ப టచింగ్ ఉంది సార్ దీంట్లో చేసేప్పుడు. మా పాప స్టోరీ, బ్యాక్ స్టోరీ అనేది మాకే ఏడుస్తుంది సార్ డబ్బింగ్ చేసినప్పుడే. మా పాప లాస్ట్ భాగం మాకు వచ్చేసింది సార్. అవును సార్, డైరెక్టర్ గారు మంచిగా స్టోరీ చేసి మమ్మల్ని కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్, వాచ్మెన్ అలాగా. దాని మాకు బ్యాక్గ్రౌండ్లో మాకు ఒక స్టోరీ ரொம்ப సంతోషంగా ఉంటుంది సార్. గుడ్. సీను సార్ 25 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఏం చేసావంటే ఏం చేయలేదంట. నేనేం చేసావని నేను అడగలే కానీ ఎలా అన్న ఈ జర్నీ? చాలా మంచి జర్నీ అన్న, చాలా అద్భుతమైన జర్నీ. అందరూ ఆదరించారు. అది ఇంకంతకన్నా మంచి జర్నీ ఇంకేమో. ఏంటి క్యారెక్టర్ ఏంటి ఇందులో నేను అంటే ఒక దొంగ లాంటి క్యారెక్టర్. బట్ ఆడు దొంగలా అనుకుని ఫస్ట్ చూసేటప్పుడు ఇటు దొంగే అనుకుంటాము, కానీ అది సినిమాకి ఇంపార్టెంట్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్. ఓకే, నేను సన్నీ లియోన్ గారు పోలీస్ ఆఫీసరు. సో అందరు దొంగే అనుకుంటారు, కానీ ఆ ట్విస్ట్ ఏంటి అనేది మనం ఫైనల్లో చెప్తాం. లాంటిది. లాంటిది. ఓకే.